ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8వ చరణము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి యేసుక్రీస్తే మనందరితో మాట్లాడుతున్న మాట. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అవును, మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు. నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి జీవించాలి. శ్రమలలో, బాధలలో, సమస్యలలో, అనుకూల పరిస్థితులలో మానవునికి కేవలం దేవుని యందే సంపూర్ణ భద్రత ఉన్నది కనుక నరులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించుటే మానవునికి మేలు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు లాబానును నమ్మి 7 ఏళ్లు పనిచేశాడు. బిలాము బాలాకుని నమ్మి దైవ దర్శనాన్నే కోల్పోయాడు. బలాఢ్యుడైనటువంటి సంసోను దెలీలాను నమ్మి బలాన్నంతా పోగొట్టుకున్నాడు. దావీదైతే కెయిలా ప్రజలను నమ్మి మోసపోయాడు. రాజైనటువంటి సొలొమోను భార్యలను నమ్మి తన ఆత్మీయతను, సాక్ష్యాన్నే పోగొట్టుకున్నాడు. ఆహాబు రాజు అషూరు రాజును నమ్మి బాధపడ్డాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆశ్రయాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చే సహాయాన్ని నిరాకరించి భూమిపై కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండే మానవ మాత్రుల్ని నమ్ముకొని మోసపోయావా? ఇకనైనా దేవుని దగ్గరికి రా. మనుషులు నిన్ను మోసగించవచ్చు, నీ ఆశలనే తారుమారు చేయవచ్చు, కానీ నీవు నమ్మినా, నీవు ఆశ్రయించినటువంటి దేవుడు ఎప్పుడు ఎన్నడూ అలా చేయడు. మనుషుల్ని నమ్ముకొని మోసపోయిన వారు ఉన్నారేమో కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుని నమ్మి మోసపోయి పాడైపోయిన వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు, నమ్మదగిన దేవుడు. కనుక నీవు దేవుణ్ణి ఆశ్రయించి మేలుకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. ఎందుకంటే నా దేవుడు మేలు చేసే దేవుడు. నీవు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.